బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యేగా పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సెంటిమెంట్ ఒక పార్టీకి ఫ్యాషన్ అయిందని విమర్శించారు. అవసరాల కోసం సెంటిమెంట్ పేరుతో ప్రజలను చంపుతున్నారని ఆరోపించారు. ఆదిలాబాద్, వరంగల్ తండాల్లో ప్రజలకు అన్యాయం జరిగితే తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడాలని రాకేష్ రెడ్డి హితవు పలికారు. ఇవాళ హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో రాకేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్లు అయిందని, ఆత్మగౌరవం బ్రహ్మాండంగా ఉందని చెప్పుకొచ్చారు. ఇక మీదట తెలంగాణ పదం తక్కువగా వాడాలని సూచించారు. కొందరు ఆడితేనే బతుకమ్మ కాదని, బతుకమ్మ అందరిదే అని స్పష్టం చేశారు. కొందరికి ఇబ్బందులు వస్తే తెలంగాణ ఆత్మ గౌరవానికి ఏం సంబంధమని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో లీడర్ల వ్యాపార భాగస్వాములంతా ఆంధ్ర వాళ్ళేనని ఆరోపణలు చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో కాంట్రాక్టులన్నీ ఏపీ వాళ్ళకే ఇచ్చారని విమర్శించారు. నా భార్యది నెల్లూరు, సీఎం రేవంత్ రెడ్డి అల్లుడిది ఆంధ్ర అని రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. ఇంకా ముందు కూడా ఈ తెలంగాణ పదాన్ని తక్కువ వాడండి. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ సంస్కృతి బ్రహ్మాండంగా ఉన్నది. కాబట్టి దయచేసి ఇంకోసారి చెప్తున్నాను, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు రాజకీయ నాయకులు కూడా ఇప్పటి కూడా ఇంకా తెలంగాణ వాడుతున్నారు. మళ్ళీ ఏదో ఆంధ్ర ఛానల్, చంద్రబాబు నాయుడు ఛానల్, వెంకయ్యనాయుడు ఛానల్, వెంకయ్యనాయుడు ఇంటికి వెళ్ళకుండా చంద్రబాబు నాయుడు ఇంకా 4 ఏళ్ళు అయితే లేవాడు. తెలంగాణ ఎప్పటికుంటుంది, ఇది నిత్య నూతనమై జరుగుతుంది. ఇంకేం భయం లేదు. రాజకీయ నాయకుల వల్లనే ప్రమాదం ఉంది. దయచేసి అందరూ కూడా విలేకరులకు ఒకటి చేతులు ఎత్తి నమస్కరించడం. రాజకీయ నాయకులకు